హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోమ్లేస్ కిచెన్. ఈరోజు ఇడ్లీ పిండి కొంచెం మిగిలిందండి. దాంట్లో కొంచెం ఫ్రెష్ దోశ పిండి కొంచెం యాడ్ చేశాను అనమాట. తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను. పునుగులు చేసుకుందామండి. పొడి బియ్యం పిండి కొంచెం వేస్తున్నాను అనమాట. కొంచెం గట్టి పడాలి కదా అండి, దానివల్ల ఉప్పు అది సరి చూసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్నాను. 2-3 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టాను. ఒక చిన్న హాఫ్ ఇంచ్ అల్లాన్ని సన్నగా తరిగాను. కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసి ఒక చిటికెడు మనము బేకింగ్ సోడా, అదే దీనికి వేస్తాం కదండి, వంట సోడా అంటాం కదా, దాన్ని యాడ్ చేద్దాము. జీలకర్ర కొంచెం వేసుకుందామండి. పునుగులు చేసుకోవడానికి ఆయిల్ హీట్ ఎక్కుతూ ఉంది. ఇప్పుడు అన్నీ వేసేసి మిక్స్ చేశానండి. తర్వాత లాస్ట్లో జీలకర్ర వేస్తున్నాను. కొద్దిగా ఇంగువ వేసుకుందాం. ఒక చిటికెడు బేకింగ్ సోడా, వంట సోడా యాడ్ చేశాను. బాగా ఫ్లఫీగా వస్తాయి అన్నమాట. బాగా మిక్స్ చేసేసి ఆయిల్ కూడా వేడెక్కిందండి, వేసేద్దాము. ఇప్పుడు వేసుకుందామండి. రెడీ అయింది బ్యాటరు. గ్రౌండ్నట్ ఆయిల్ కదండి, కొంచెం పొంగుద్ది అన్నమాట. సిమ్లోనే పెట్టాను. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ పెద్ద చేస్తాను అనమాట. కొంచెం ఫ్రై అయిపోయినాక, కాలినాక మనం తిప్పుకోవాలన్నమాట. చిన్న బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకుంటే మనకి బెటరు. ఎక్కువ ఆయిల్ పెద్దది పెట్టామనుకోండి, బాండీ ఎక్కువ పోయాల్సి వస్తుంది నూనె. అందుకని చిన్నదిగా పెట్టుకున్నాను. బాగా పైన అంతా క్రిస్పీగా వస్తుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలండి. అంటే ఈ బుడగలు ఆగిపోతాయి అన్నమాట. అప్పుడు మనకి రెడీ అయినట్టు లెక్క. వెయిట్ చేద్దాము ఫ్రై అయ్యేంత వరకు. పునుగులు రెడీ అయిపోయినాయండి. చూడండి, ఇలాగా పైన బ్రౌనిష్గా రావాలన్నమాట. అప్పుడే మనకి బాగా క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది అనమాట. సో టీ తోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈవినింగ్ ఎప్పుడైనా అకేషనల్గా ఒకసారి ఇలాగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే మనం గుంటె పొంగడాల్లాగా చేసుకోవచ్చు అనమాట. మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి. ఇడ్లీ పిండి మిగిలిపోయిందనమాట కొద్దిగా, దానికి ఫ్రెష్ దోశ పిండి కొంచెం వేసేసి ఒక చిన్న గెంటెడు మామూలు రైస్ ఫ్లోర్ వేసాను అనమాట. అంతేనండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. గంట బెల్ ప్రెస్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూడొచ్చండి, నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.